హలో ఆల్, ఈ వీడియోలో ఇన్ ద గ్రే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. హెన్రీ క్యావిల్ అండ్ జేక్ జిలెన్హాల్ బిగ్ స్టార్స్ అని నటించారు. బట్ నాకైతే హోప్స్ ఏం లేవు, ఎందుకంటే ఓటీటీకి వచ్చిన మూవీ కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే బ్యాచ్ కాదు మనం, కాబట్టి లేట్ గా చూడటం జరిగింది. అండ్ అలాగే నాకు తెలుసు 2 days లేట్ అయిపోయింది, అండ్ మీకు తెలుసు నేను అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా రివ్యూ చేస్తానని. సో అందుకే ఈ మూవీకి రివ్యూ పెట్టడం లేట్ అయింది. మూవీ రన్ టైం అయితే 1 hour 35 minutes అలా ఉంటుంది. ప్రైమ్ వీడియోలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ హెవీగా ఏం లేదు, కానీ ఎక్స్పోజింగ్ అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. మరి అది స్కిప్ చేసుకుని చూస్తానో నాకేం ప్రాబ్లం లేదనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే $1 billion ఫార్చ్యూన్ అదైతే స్టీల్ అవడం అయితే జరుగుతుంది. దాన్ని రికవర్ చేయడానికి అంటే తీసుకురావడానికి ఒక టీం అయితే ఫామ్ అవుతుంది అనమాట. అసలు $1 billion ఫార్చ్యూన్ ఏంటి, అసలు ఆ టీం ఏంటి, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఇన్ ద గ్రే అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ రొటీన్ రెగ్యులర్ టైం పాస్ మూవీ అంతే. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే ఉంటాయి, బలిసి కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ప్రొడక్షన్ రిచ్ గా పెట్టుకుంటారు, స్టార్ క్యాస్ట్ ని పెట్టుకుంటారు, బట్ స్టోరీ మీద మాత్రం సరిగ్గా ఇన్వెస్ట్ చేయరన్నమాట. సో ఈ మూవీ కూడా అదే ఖాతాలోకి వెళ్తుంది భయ్యా. స్టోరీ పరంగా చాలా రొటీన్ అంటే రెగ్యులర్ గా ఉంటుంది, పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఏం ఉండవు, చాలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, ఎక్కడా కూడా మీకు హై మూమెంట్స్ అయితే ఏమి ఉండవు. అండ్ ఈవెన్ ఆల్సో యాక్షన్ కోసం అన్నా చూద్దామన్నా సరే గానీ యాక్షన్ కూడా నార్మల్ చాలా మూవీస్ లో చూసిన యాక్షన్ ఉంటుంది, కొత్తగా అయితే ఉండదు. అండ్ ఆ అడ్రినలిన్ రష్ అయితే ఉండదు అనమాట మీకు. అబ్బో చాలా సినిమాల్లో చూస్తాం కదా ఇదే యాక్షన్ అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ ఎందుకు రా కొద్ది గొప్ప టైం పాస్ అవుద్ది అంటే ఆ కాస్టింగ్ భయ్యా. చెప్తున్నాగా ఎంత బడ్జెట్ పెట్టి వాళ్ళ కాస్టింగ్ చేసేది ఎందుకే, టైం పాస్ అయిపోద్ది, ఆడియన్స్ ఏదోలో చూసేస్తారు, స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి అనే ఫీలింగ్ అనమాట వాళ్ళకి. సో హెన్రీ క్యావిల్ అండ్ అలాగే జాక్ జిలెన్హాల్ వీళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే బాగుంటుంది. పైగా రన్ టైం కూడా క్రిస్పీ రన్ టైం, జస్ట్ 1 hour 30 minutes లో తేల్చేస్తారు మూవీ అంతా కూడా. సో సరదాగా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడండి. ఏ మాత్రం దానికి నన్ను రివ్యూ అని అడిగేస్తున్నారు. ఓకే పెట్టేశాను, ఫైనల్లీ చూశాను, నాకు అంతేం అనిపించలేదు మూవీ. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, గివ్ ఇట్ ఏ ట్రై, మీ ఇష్టం మీ ఓపిక. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది మూవీ. ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి నుంచి ఖచ్చితంగా చెప్తాను నేను, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 4 months ఉంది, నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఖచ్చితంగా 10K అయితే కంప్లీట్ చేయాలి. ఈసారి నుంచి మీరు సోది చెప్తాను అనుకోకపోతే నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ అడుగుతాను. రెగ్యులర్ గా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అయ్యా, 80% నాన్ సబ్స్క్రైబ్డ్ ఉన్నారు, అది కూడా రెగ్యులర్ వ్యూవర్స్ వాళ్ళు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, 10K కంప్లీట్ చేయాలి ప్లీజ్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.